బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో లడ్డు తయారీ కోసం డిసెంబర్ నాటికి 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబర్ నాటికి సిద్ధం చేస్తామని ఆయన అన్నారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారన్నారు. 4 మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయని, ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలి దీశుని వైభవాన్ని తిలకించి తరించారని తెలిపారు. జనవరి నెలలో నమోదైనటువంటి వివరాలు: దర్శనము 20,78,000 మంది దర్శనం చేసుకున్నారు. హుండీ కానుకలు 123,07,00,000, లడ్డూలు 1,07,00,000 భక్తులకు అందించాం. అన్నప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తుల సంఖ్య 37,38,000. తమిళనాడు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 7,51,000. పరకామణి, కొత్త పరకామణి ఫిబ్రవరి 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మొదలవుతుంది. హుండీని లోపల నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త పరకామణి ప్రాంగణానికి తరలించడం జరుగుతుంది. హుండీని అక్కడే సీల్ తీసేసి తర్వాత పరకామణి కార్యక్రమం అంతా కూడా కొత్త పరకామణి భవన్లోనే ఎల్లుండి 9 గంటల నుంచి జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా 9 గంటలకు ఆలయం ముందుకు వస్తే హుండీ తీసుకుపోయినటువంటి విధానాన్ని తీసుకోవచ్చు. ఎప్పుడు మార్నింగ్ బెల్ అప్పుడు కదా, మార్నింగ్ బెల్ అప్పుడు తీసుకుంటాం. సో బేసిక్గా మార్నింగ్ ఎప్పుడైతే బెల్ ఉంటుందో అప్పుడు పిలిగ్రిమ్స్ ఉండరు కాబట్టి క్యూ లైన్స్లో అప్పుడు హుండీలను తరలించి కొత్త పరకామణిలో లెక్కింపు జరుగుతుంది. అవి ఫిబ్రవరి 15th కానీ 20th కానీ మిషన్స్ వస్తున్నాయి. కాయిన్స్ సెగ్రిగేషన్ మిషన్ ఒకటి, అంటే మనం ఇంకా మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. కాయిన్స్ 13 రకాల కాయిన్స్ వస్తాయి మనకు. ఆ 13 రకాల కాయిన్స్ను మిషన్లో వేసేస్తే ఆ మిషనే ఈ కాయిన్స్ను డెనామినేషన్ వైజ్ ఆటోమేటిక్గా సెగ్రిగేషన్ చేస్తుంది మనకు. ఇచ్చేసిన తర్వాత ఆ కాయిన్స్ని మళ్ళీ ఇంకొక మిషన్లో వేస్తే కౌంటింగ్ అండ్ ప్యాకింగ్, అంటే ఇప్పుడు ₹1 కాయిన్స్ కొంత మోతాదులో వచ్చాయనుకోండి క్వాంటిటీ, ఆ క్వాంటిటీని రెండో మిషన్లో వేసినప్పుడు ఆ రెండో మిషను 100 కాయిన్స్కు ఒక ప్యాకెట్ అనమాట. అది కౌంటింగ్ ప్యాకింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా కాయిన్స్ సెగ్రిగేషను, కాయిన్స్ ప్యాకింగ్, తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ కాయిన్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోతాయి. జర్మన్ మేడ్ టెక్నాలజీతో వస్తున్నాయి. మేబీ అనదర్ 15-20 డేస్లో ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇంకా కాయిన్స్ కూడా ఇక్కడ అయిపోతాయి, ఇంకా అవసరం ఉండదు. తిరుపతికి తరలించేటువంటి అవసరం ఉండదు. బ్యాంక్స్కి ఇక్కడే ఇచ్చేస్తాం. ఒకటేమో దాదాపు 2 కోట్లు, అది టీటీడీ పేమెంట్. ఇంకొకటేమో 2.5 కోట్లు ఎంతనో అది డోనార్ ఇస్తున్నాడు. అదే పరకామణి డోనార్ ఉండే 23 కోట్లు ఇచ్చాడు కదా, ఈ మిషన్ కూడా దాంట్లో భాగం లేదు. ఇంకా ఎందుకంటే బేసిక్గా ఈ గోవిందరాజస్వామి ఆలయంలో మనం అనుకున్న సమయానికి ఈ బంగారం తాపడం పనులు పూర్తి కాలేదు. అంటే గోవిందరాజస్వామి ఆలయంలో రష్ తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోయింది. కానీ ఇదే వ్యవస్థ ఇక్కడ కంటిన్యూ అయితే మనం ట్రెడిషనల్ టెండర్స్ పోయి ఇటువంటి లోకల్ కాంట్రాక్టరే మనకు దొరికితే లోయెస్ట్ చాలా కష్టం. అందువల్ల మనకు బెస్ట్ కాంట్రాక్టరు, బెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయడానికి చాలా కంపెనీస్ అడిగాము. టాటాస్ను, తర్వాత రిలయన్స్, వీళ్ళందరినీ అడిగాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో మనకు బెస్ట్ కాంట్రాక్టరు, బెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చి ఒక నెల 15 రోజుల్లో టకటక ఇప్పేసి మళ్ళీ చేసే విధానం కనుక మనకు దాన్ని కనుక్కోగలిగితే ఈజీగా ఉంటుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా టార్గెట్ టైంలో చేయాలనేది ఉద్దేశం. అందువల్ల వీఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ టెక్నాలజీ కోసం, బెస్ట్ కాంట్రాక్టర్ కోసం. చాలా అద్భుతంగా ఉంటుందండి. కాస్ట్ అవుతుంది. అకేషియా చెట్లు తొలగించినప్పుడు అకేషియా చెట్లను మేము ఆక్షన్ చేసి అమ్ముతున్నాం కదా, డిస్పోజ్ చేస్తున్నటువంటి వాల్యూ అకేషియా చెట్ల తొలగింపు ఆ ప్లేస్లో మనం లోకల్ వెరైటీస్ వేస్తున్నాం కదా చెట్లు, ఆ చెట్లకు కాస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అసలు, దానిపైన ఎక్స్పెండిచరే కాస్ట్.
ఎక్స్పెండిచరే జీరో అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి శ్రీనివాస్ అని డిఎఫ్ఓ వెరీ కాంపిటెంట్, వెరీ హానెస్ట్, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, చాలా బాగా చేస్తున్నాడు. మీకు కావాల్స్తే దానిపైన ఒక ప్రజెంటేషన్ ఇప్పిస్తాం ఆ మీడియా పైన. నేను 2 ప్రజెంటేషన్లు ఇస్తానండి. నేను ఈ మధ్యనే 50 కోట్లతో రిలయన్స్ వాళ్ళు ఈ లడ్డు తయారీని ఆటోమేషన్ చేయడం. ఆటోమేషన్ అంటే ఇప్పుడు ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, తర్వాత మీకు ప్రజెంటేషన్ ఇస్తాను, చాలా చక్కటిది. ఇప్పుడు శనగపిండి తయారు చేసేటువంటిది ఫ్లోర్ మిల్ ఉంది.